ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మనం ఈరోజు సున్నతి పొందని హృదయము మరియు సున్నతి పొందని చెవులను గురించి నేర్చుకున్నాం. ఈ వచనంలో దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలను తన ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడనే విషయము మనందరికీ తెలుసు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని బాప్టిజమిచ్చు యోహాను ద్వారా ముందుగానే ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించి ఉన్నారు. నరికి వేరు చేయక ముందే లేదా నరికి అగ్నిలో పారవేయక ముందే మరోసారి తన ఆత్మ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. బాప్టిజమిచ్చు యోహాను అరణ్యములో కేకలు వేస్తూ పాపమును విడిచి మారుమనసు పొందుడని దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించి ఉన్నారు. కానీ వారు ఆ సందేశాన్ని అంగీకరించలేదు. వారు కోరుకున్నట్టే తర్వాతనైనా వారు మెస్సయా స్వరాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే వారు ఆ మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే స్వరము ఆ అంధకార సమయములో వారికి వెలుగుగా మారవలసి ఉన్నది. కానీ ఈ స్వరాన్ని వారు గుర్తించలేదు, అంగీకరించలేదు. గనుకని ఆ స్వరం వారికి తీర్పునిచ్చే విధంగా మారింది, లేక తీర్పుకు కారణమయ్యింది. ఏర్పరచబడిన ఈ వంశం యొక్క బాధకరమైన పరిస్థితిని కాస్త చూద్దాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క చెవులు సున్నతి చేయబడకుండా, వారి యొక్క హృదయము సున్నతి చేయబడకుండా ఉన్నాయి. ఈ సున్నతి అనేది దేవుని ఆజ్ఞ ఉన్నదని మనందరికీ తెలుసు. ఈ సున్నతి అనేది ఏర్పరచబడిన వారం అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తుంది. కానీ సున్నతి అనే ఈ సూచనను దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. మరి ఈ సున్నతి అనే ఈ సూచనను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి చాలా కాలం ముందే ఒక సూచనగా ఇచ్చి ఉన్నారు. మరి ఈ సూచన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనూ ఒక గొప్ప కార్యము కొరకు వీరిని ఎన్నుకున్నాడు అని అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ సూచన ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అలాగే అబ్రహాము దేవుని ప్రణాళిక యొక్క తీవ్రతను, ఆ గంభీరత్వాన్ని తెలుసుకొని లేక అర్థం చేసుకొని తన చివరి దినం వరకు, తుది శ్వాస వరకు నమ్మకం ఉన్నాడు. కానీ అతని తరం వారు మాత్రం ఆ ఉద్దేశాన్ని అంత గంభీరంగా తీసుకోలేరు. దానిని చిన్న విషయంగానే భావించారు, లేదా ఆ ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తేలికగా తీసుకున్నారు. తర్వాత వారు దానిని ఒక ఆచారంగా చేసేసారు. వారు చేసుకున్నటువంటి ఆచారమును గురించి కూడా గొప్పలు చెప్పుకునేవారు. అంతేకాకుండా వాటిని బట్టి వారు గర్వించేవారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పిలుపు విషయంలో గంభీరంగా ఉండాలని, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను పాటించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం వారి ఎడల నెరవేర్చబడాలనేదే దేవుని కోరిక, దేవుని యొక్క హృదయ వాంఛ ఉన్నది. కానీ విచారకరమైన, బాధకరమైన విషయం ఏంటంటే, బాహ్యంగా కనిపించే ఈ సూచన లేదా గుర్తు వారి అంతర్గత వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటికీ వారు ఇతర అన్యుల మాటలను విని అన్య దేవీ దేవతల ఆచారాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. గనుక ఇదే కారణంగా, అంటే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించిన కారణంగా దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. మనం నేటి క్రైస్తవ్యంలో కాస్త చూసినట్లయితే నేటి పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు మనతో ఎలాంటి స్వరంతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచిద్దాం. మనమైతే నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉంటాం. మన దగ్గర దేవుని వాక్యము లేక పరిపూర్ణమైన పరిశుద్ధ గ్రంథం ఉంది. అంతేకాక దేవుని వాక్యమును కూడా వింటూ ఉన్నాం. అయినను మనం దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మనం ఈ ఆచారాలతోనే మనం సంతృప్తి చెందుతూ ఉన్నాం. అయితే నేను విశ్వాసిని, నేను పరలోకం వెళ్ళటానికి ఏర్పరచబడిన వ్యక్తిని అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం.
కానీ ఎంతో మొండివారమై దేవుని వాక్యాన్ని తిరస్కరించడమే కాకుండా దేవుని వాక్యం ఎంతో కఠినమైనది అని కూడా చెప్తూ ఉంటారు. తమను తామే ప్రవక్తలమని చెప్పుకునే ఈ కాలములో, దేవుని దాసులమని చెప్పుకునే ఈ కాలములో వారి మాటలనే వినటానికి సిద్ధపడతారు. దేవుని మాటల కంటే ఎక్కువ వారి మాటలే వినటానికి సిద్ధపడుతూ ఉంటాం. ఈరోజు మనము ప్రజల ఆచారాలు పద్ధతులను బట్టియే తృప్తి చెందుతూ ఉన్నాం. మనం కొన్ని ఆత్మీయ ఆచారాలను చేసుకున్నాం. అవేవంటే ఈ విధంగా పాటలు పాడాలని, స్తుతించడం కూడా ఇలాగే చేయాలని, ఆరాధన కూడా ఇలాగే చేయాలని, అలాగే వారానికి లేదా ఇన్ని రోజులు ఈ విధంగా ఉపవాసాలు పెట్టాలని, కానుకలు ఇంత ఇవ్వాలని, దశంభాగాలు ఇవ్వాలని, ఇలాంటివి మరెన్నో ఆచారాలు మనం చేసుకున్నాం. అయితే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు ఇంత గంభీరంగా ఉన్నట్లయితే మరి ఆయన సంఘము, ఆయన వధువు ఎడల ఇంకెంత గంభీరంగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు తన వాక్యమును, ఆయన మాటలను పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం దేవునిపై నమ్మకం ఉంచిన వారమైతే, ఆయనను ప్రేమించిన వారమైతే, ఆయన మాటలను, ఆయన వాక్యమును అనుసరించడం లేదా పాటించడం మనకంత కష్టమైన విషయం కానే కాదు. మనకు ఆదర్శంగా నిలిచిన లేదా మాదిరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని కాస్త చూద్దాం. ప్రతి విషయంలో తండ్రిని ఒక ప్రశ్న కూడా అడగకుండా తన తండ్రి చెప్పినదంతా ఆయన చేస్తూ వచ్చాడు. అయితే విమోచింపబడిన మనం, రక్తంతో కొనబడిన మనం తండ్రి మాటలకు ఇంకా ఎంతో ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నా. మరియు మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడనివ్వాలి. మనం దేవుని వాక్యమును, ఆయన మాటలను తృణీకరించక, మనుషుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వటానికంటే ఎక్కువగా మన దేవుని మాటలకు, ఆయన వాక్యమునకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వటానికి హృదయపూర్వకంగా సమర్పణ చేసుకుందాం. ఈరోజు ఒకవేళ మనము దేవుని మాటను తృణీకరించినట్లయితే, ఆయన ఆజ్ఞలలో ఒకదానినైనా కూడా తృణీకరించితే, గుర్తుంచుకోండి, ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము మరియు హవ్వలు ఎంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆలోచించండి. రండి, మనల్ని మనం ఒకసారి ఉదయకాలమందు పరిశీలించుకొని చూసుకుందాం. మన చెవులకు ఆ సున్నతి ఒక గుర్తు ఉందా? ఒకవేళ ఆ విధంగా మన చెవులకు సున్నతి ఒక గుర్తు ఉంటే దానికి అర్థం ఏంటంటే, నేను నా దేవుని స్వరాన్ని వినటం కొరకు నా చెవులను తెరిచి ఉంచాను. నేను నా జీవితంలో ఒక ప్రత్యేకత కలిగి జీవిస్తాను. అంతేకాకుండా కేవలం నాకు నా దేవుని స్వరమే కావాలి, ఆయన స్వరాన్ని వింటాను, ఈ లోకపు మాటలను నేను వినను అని దానికి అర్థం. దేవా, కేవలం నీ వాక్యము, నీ మాటలు, నీ స్వరమే నాకు కావాలని ఉదయకాలమందు సమర్పణ చేసుకున్నా. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకొనిచున్నా. ఇశ్రాయేలు ప్రజలను నీవెంతో గొప్ప ఉద్దేశంతో ఏర్పరచుకున్నా, కానీ వారు నీ వాక్యానికి ఎంతగా ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యతను ఇవ్వలేదు. గనుక వారు ఎంతో బాధాకరమైన పరిస్థితికి చేరుకున్నా. ప్రభువా, వారు మాకు ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నారు, ఒక హెచ్చరికగా ఉన్నారు. ఈ రోజుల్లో నీ వాక్యమును, నీ మాటను గంభీరంగా తీసుకోవడానికి మాకు సహాయం చేయం. నీ రాకడ సమీపంగా ఉంటుండగా నీ పిల్లలమైన మేము నీ స్వరాన్ని విని నీ ఆజ్ఞలను గైకొని చక్కని మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయము. తద్వారా మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరచబడుతుంది. నీ ఆశీర్వాదమును కోరుచు యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజులలో యేసుక్రీస్తు రాకడ అతి త్వరలో ఉన్నది గనక మనల్ని మనం దేవుని హస్తాలకు అర్పించుకుందాం. దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుని వాక్యానికి, ఆయన మాటలకు ప్రాధాన్యతనిద్దాం. ఆయన వాక్యము నుండి కుడి ఎడమలకు తొలగక ఉందాం. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. దేవుని ఆశీస్సులు మన ఒక్కొక్కరి జీవితంలో నిలిచి ఉండునుగాక. మరణాత.